చేశాడు అంటే పొగుడుతా ఉన్నాడు. దావీదు పొగిడిన దానికి దేవుడిచ్చిన ప్రతిఫలము మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పొగిడి ఏం చేస్తున్నాడంటే, దావీదు అంటే బయట వాడు కాదు, బైబిల్లో రాజు అయిన దావీదు. హల్లెలూయా. దావీదు గారు దేవుడిని పొగుడుతూ ఉన్నాడు. నువ్వు మంచివాడివి, నువ్వు గొప్పవాడివి, నీ రాజ్యం తరతరములు ఉంటుంది. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన రాజ్యం ఎన్ని రోజులు ఉంటుంది, ఇది నువ్వు ఇచ్చిందే, ఇది నువ్వు తీసేస్తే కనుక వెళ్ళిపోతుంది. ఇది కానీ నా చేతిలో ఉన్న రాజ్యము నువ్వు తీసినా వెళ్ళిపోతుందేమో, కానీ నీ రాజ్యము తరతరములో ఉంటుంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో ఎలక్షన్ వచ్చి ఒక వ్యక్తికి ఒక పరిపాలన ఇస్తే 5 సంవత్సరాలు ఉంటుంది, కానీ దేవుని పరిపాలన తరతరములో ఉంటది. హల్లెలూయా. అది గుర్తెరిగిన దావీదు ఏం చేస్తున్నాడంటే, దేవునికి ఒక మందిరం లేకుండా నేను ఎందుకు లోపల నేను రాజ్య భవనంలో నేను ఎందుకు ఉండాలి, నేను అలాగనే జీవించలేనని, దేవుని కంటే నేను ఎక్కువ హెచ్చించుకోలేనని ఎప్పుడైతే దావీదు ఒక మనస్సు కలిగి ఆయన్ని దేవుడిని స్తుతించడం మొదలు పెట్టాడో, దేవుడు ఒక వాగ్దానం చేశాడు. దావీదుకి ఏం చేశాడంటే, నీ సింహాసనము నేను శాశ్వతంగా ఉంచుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సింహాసనం నేను శాశ్వతంగా ఉంచుతాను అన్నాడు. శాశ్వతంగా ఉంచాలి అంటే శాశ్వతంగా ఉండే వ్యక్తి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతంగా ఉండే వ్యక్తి రావాలి. శాశ్వతమైన సింహాసనం ఉండాలంటే శాశ్వతంగా ఉండే వ్యక్తి రావాలి. ఎందుకంటే రాజుగా నియమించినటువంటి ఎవరైనా మనుషులు నియమించారు అనుకోండి, లేదా ఎవరైనా నియమిస్తే వాళ్ళ కోపం వచ్చినా ఈ రాజు ఎదిగిపోవాలి, రాజు కోపం వచ్చినా రాజు ఎదిగిపోవాలి. అది శాశ్వతమైంది కాదు. కానీ ఇక్కడ దావీదు గారు పొగడం మొదలు పెట్టారు, స్తుతిస్తున్నారు బాగా. అయ్యా, నేను ఏపాటు వాడిని, ఎన్నోసార్లు నేను పడ్డాను, నువ్వు లేగదీసో, నేను గొర్రెలు కాసిన వాడిని, ఒక రాజ్యాన్ని ఇచ్చో, పరిపాలించడానికి జ్ఞానం ఇచ్చో, ఇవన్నీ ఇచ్చిన నీ రాజ్యము తరతరములు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఎప్పుడైతే అలాగన్నాడో, ఈయన అంటున్నాడు, దేవుడిచ్చే జవాబు ఏంటో తెలుసా? నా తరతరములు ఉండే ఆ రాజ్యంలో నీ సింహాసనం ఉంటుంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తరతరములో నా రాజ్యం ఉంటుంది, కానీ ఆ రాజ్యంలోని సింహాసనం ఉంటుంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనం చదివితే 12 ముత్యాలు అంటే 12 అపోస్తులు అంటారు, 12 గుమ్మాలు అంటే 12 గోత్రాలు ఇశ్రాయేలీలు అంటారు. ఈ ఇశ్రాయేలీలు ఈ అపోస్తులు పరలోకములో ఒకవేళ దేవుని యొక్క రాజ్యములో గుమ్మాలుగా ముత్యాలుగా ఉండడం వాస్తవమైతే, దేవుని దావీదు సింహాసనము అందులో ఉండడం కూడా వాస్తవమే. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఉండడం కూడా వాస్తవమే. ఎందుకంటే దావీదుకి మాట ఇచ్చింది కూడా ఎవరు? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి, రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎడదీసి లేదు కానీ ఇక్కడ 1వ వచనం కోసం మనం చూస్తే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమును ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో విశ్వాసమును, ఇక్కడ అంటున్నాడు చూడండి, 6వ లైన్ అనుకుంటాం, యేసుక్రీస్తు అనే దగ్గర 5వ లైన్, దావీదు కుమారుడును దావీదు సంతానమును మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి మాట ఇచ్చాడంటే
ఆ మాట కోసము దేవుడు ఏదైనా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరంట? శరీరాన్ని బట్టంట దావీదు కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. మృతులలో నుండి లేచాడు కాబట్టి ఇప్పుడు ఎవరు అంటే దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కుమారుడు. ఆయన రెండు పొందుతున్నాడు. ఒక్కటి, దావీదు సింహాసనాన్ని అక్కడ పెట్టడానికి దావీదు కుమారుడుగాను, తరతరములు ఉండడానికి దేవుడి కుమారుడుగాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుమారుడుగా దావీదు సింహాసనాన్ని అక్కడ చూపిస్తా ఉన్నాడు. తరతరములు ఉండడానికి యేసు క్రీస్తుగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు అంటే మహిమ కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మృతులలో పునరుద్ధానం పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడే సింహాసనము ఈయన నామము నిత్యము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడారా, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే దేవుడు పునరుత్థానం బట్టి కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఇప్పుడు ఏం చేశాడంటే పరిశుద్ధమైన సింహాసనం వేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తివంతుడు, ఆయనకి వ్యతిరేకమైనది ఏది కూడా ఇక్కడ లేదు. ఆ సింహాసనం ఎవరు చూస్తారు అంటే విశ్వాసము కలిగిన వారు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దావీదు ఈయన భక్తుడైన దావీదు అనాలి. ఎందుకంటే దేవుడి సింహాసనము తరతరములో ఉంటదని ఎవరు ముందుగా చూశారంటే దావీదే చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతయ్యా నువ్వు నాకు ఇచ్చావు, నేను దీని మీద కూర్చోవడానికి అర్హుడు కాదు. ఎందుకంటే నీ ముందు నేను ఎలా కూర్చుంటాను? నీ ముందు నేను కూర్చోలేను. నువ్వు రాజాది రాజువి. రాజాది రాజు ముందు ఈ గొర్రెలు కాచుకునేవాడు సింహాసనం మీద ఎలా కూర్చోగలుగుతాడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తనకి తాను తగ్గించుకున్నవాడు ఏం చేస్తాడు? హెచ్చించు. అంటే తగ్గించుకోవడం అంటే తను వచ్చిన స్థితి ఏం చేయలేదు, మరిచిపోలేదు. తనకు వచ్చిన స్థితి మర్చిపోకుండా నువ్వు ఈ రాజ్యం ఎప్పటిది, నువ్వు రాజువి, నువ్వు రాజాది రాజువి అని గుర్తించినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను రాజునని నువ్వు గుర్తించావు కాబట్టి నీ సింహాసనము స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. స్థిరపరచబడుతుంది అంటే ఊరికి అక్కడికి వెళ్ళి పెట్టామనుకోండి. ఇది దావీదు గారు చాలా బలంగా పరిపాలన చేశారు. ఆయన చాలా దేవుడు హృదయానుసారుడు అని ఒక సింహాసనం పట్టుకెళ్ళి అక్కడ పెట్టామనుకోండి. ఆ దేవదూతలు ఏం చేస్తారంటే అటు ఇటు మనం కూడా చేస్తాం కదా, అటు ఇటు సామాన్ చదివేటప్పుడు ఏదైనా అడ్డుకొచ్చింది అనుకోండి పక్క తీసి పడతాం. అది ఊరికినే పట్టుకెళ్ళి పెట్టాడు అనుకోండి, ఆ దేవదూతలు ఏం చేస్తారంటే అయ్యా ఎన్నిసార్లు అని ఎంత కాలం ఇది ఇక్కడ ఉంచుతావు, ఇది తీసి పక్కన పెట్టేద్దాము అని పక్కన పెట్టేస్తారని ఏం చేశాడంటే యేసు ప్రభువారు దేవాది దేవుడు దావీదు వంశంలో నుండి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. శరీరానుసారంగా దావీదు కుమారుడు అయిపోయాడు. ఆత్మానుసారంగా దేవుడు కుమారుడైన శరీరానుసారంగా దావీదు కుమారుడు అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ సింహాసనం ఎవరు కూడా కదలచ్చరు. ఎందుకంటే ఆ సింహాసనం మీద కూర్చోవలసిన వ్యక్తి ఎవరు అంటే దేవాది దేవుడు. ఆయనకు ఒక కుర్చీ ఉంది, ఆ కుర్చీ దావీదు కుర్చీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాగ మనం చూడగలుగుతామంటే విశ్వాసము కలిగి చూడగలుగుతాం, విశ్వాసం కలిగి చూడగలుగుతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు అది చూడాలంటే మనకి ఏం కావాలి అంటే 11వ వచనంలో చూడండి.
వచ్చింది చూడండి ఒకసారి. 8 మీ విశ్వాసము విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు నిమిత్తమును మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. మన విశ్వాసం ఎక్కడ తెలియాలంట? భూమి మీద మన విశ్వాసం తెలియాలి, పరమందు కూడా మన విశ్వాసము తెలియాలి, సర్వలోకానికి మన విశ్వాసం తెలియాలి, మన విశ్వాసులు అని తెలియాలంట. ఎలా తెలుస్తుంది అంటే దేవుని యందు నమ్మకం ఉన్నటప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నాడని అంట దయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయంట. దేవుడు ఉన్నాయని అంట దయ్యాలు కూడా ఒప్పుకున్నాయంట. కానీ ఒప్పుకుంటున్నాయి కాబట్టి ఇక్కడ ఒప్పుకోవడం అని రాయలేదు, ఎందుకంటే విశ్వాసము అని రాశారు. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యాలు ఒప్పుకుంటే కానీ వాటికి విశ్వాసం లేదు, ఎందుకంటే అవి మారవు కాబట్టి. మనుష్యుడు మారడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి మనుషుడికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అంటే దావీదు గారు చెప్పిన మాట కరెక్ట్. దేవుడి లోకానికి వచ్చాడు, దావీదు వంశంలో పుట్టాడు, మరలా ఈయన తరతరములు ఈయన రాజ్యం చేస్తాడు. ఈయన రాజ్య పరిపాలనలో మనం ఉంటాము, మనమైన స్వరము వింటాము, ఆయనతో పాటు మనం ఎత్తబడతాము అని ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ మనకున్నటప్పుడు మనం ఏం చేస్తామంట? అది మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోపల అనేకమైన శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలలోనంట మన విశ్వాసము లోకానికి చూపించాలంట. హల్లెలూయా. ఎలా చూపిస్తారు అంటే పక్కనున్న వాళ్ళు అనుకుంటారు వీళ్ళ పని ఇంకా అయిపోయింది, ఇంకేమీ లేదు, ఇంకా అంత అయిపోయింది అనుకుంటారు. ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే వీళ్ళ చిక్కారు, బాగానే ఉంది, అయిపోయింది అనుకుంటారు. కానీ దేవుడు అక్కడ నుండి లేవనెత్తుతాడని విశ్వాసం ఉన్నటప్పుడు అక్కడ నుండి బయటికి తక్కువమంది తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే అయ్యి బాబోయ్ ఏళ్ళు నమ్మిన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ పని అయిపోయింది అనుకున్నాం, కానీ తారుమారైపోయింది అనుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు పడిపోయేదారు అనుకున్నాం, కానీ ఏమైంది? తాటి చెట్టు ఏమవుతుంది? అది ఎడారిలో ఒక పొలం మధ్యన ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది కదా, దాని కొమ్మల కంటే ఏముంటుంది, ఒంటరిగా ఉంటుంది. పెద్ద గాలి వేస్తుంది, గాలి వేసినప్పుడు ఎప్పుడన్నా చూడండి తాటి చెట్టు పెద్ద గాలి వేస్తుంది. పెద్ద గాలి వేసినప్పుడు ఏం చేస్తుందంటే ఇలా ఊగి ఇలాగ ఎక్కువ వేసినప్పుడు ఇలాగ ఊగుతుంది, ఇలాగ ఎక్కువ ఇలాగ ఊగుతుంది. కానీ ఇటు గాలి అంటే పోయింది అనుకోండి, మరలా అలానే. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏమవుతుందంటే మనం వెళ్ళేటప్పుడు అలా ఊగింది అనుకోండి, నువ్వు పడిపోతుందేమో అనిపిస్తుంది, మనకి పడిపోతుందేమో అనిపిస్తుంది. కానీ అది పడిపోదు. ఏంటంటే ఇలాగ వెళ్ళినప్పుడు ఇలాగ ఊగినా, ఇలాగ వచ్చినాడు ఇలాగ ఊగినా, అది ఏం చేస్తుందంటే నిదానంగా హల్లెలూయా, హల్లెలూయా. అది ఒంటరిగా ఉన్నా ఎందుకు నిలబడిందంటే అది దేవుని కృప అంతే. దానికి ఎప్పుడన్నా తాటిది ఆ చెక్క చూడండి, చెక్క ఒకదానికి ఒకటి అంటుకొని ఉన్నట్టు ఉంటుంది, అస్సలు దాని మధ్యలో బుల్లే. మన విశ్వాసం అలా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో ఏవి కూడా ఉండకూడదు. మన విశ్వాసం ఎలా ఉండాలి? ఆ తాడి చెట్టు ఎందుకు పడిపోదు అని ఎప్పుడన్నా ఆలోచించారా? తాడి చెట్టు సాగుతుంది, దాని బుల్ల ఏముండదు, దాని మధ్యలో మళ్ళీ చిగురుగా ఉన్నట్లుగా ఉంటుంది. ఎప్పుడన్నా చూడండి ఒకసారి ఆ చెత్త తీసి ఉంటుంది. ఎందుకంటే దానికి ఆ కృప ఇచ్చాడు దేవుడు. అది ఒంటరిగా ఉంటుంది కాబట్టి అది ఇలాగొచ్చినప్పుడు ఇలాగ ఉందా, ఇలాగొచ్చినప్పుడు ఇలాగ ఉందా సాగుతుంది, కానీ పడక్కమని ఇరగదు. ఎందుకంటే దానిలో ఆ చిగురు పీచు ఉంటుంది, ఆ పీచు సాగుతుంది. అలాగే మన విశ్వాసం దుష్టుడు ఎలా పుట్టినప్పుడు ఎలాగే, ఎలా పుట్టినప్పుడు ఎలాగే దేవుడు విధానం ఉన్నాడు కాబట్టి ఆయన పాదాల
గనపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసం గనపరచబడుతుంది. సౌలు అనుకున్నాడు దావీదుని చంపేస్తే పని అయిపోతుంది అనుకున్నాడు. తన కొడుకు అనుకున్నాడు, రాజ్యం నాకు ఇవ్వలేదు కాబట్టి వీడి చేసేస్తే పని అయిపోతుంది. చుట్టూరు రాజులు అనుకున్నారు, ఈ దావీదు ఉన్నంతకాలం ఈ రాజ్యం మీదకి వెళ్ళలేం కాబట్టి ఏదో ఒకలా చేసేద్దాం అనుకున్నారు. కానీ అందరూ అనుకున్నారు, ఈ గొర్రెలు కాసేవాడు చేతిలోంచి ఎలాగైనా మనం తీసుకొచ్చి గొర్రెలు కాడింది తప్ప ఏమి తెలియదు. అందుకే గొలియాతు దగ్గర యుద్ధం జరుగుతుంటే అన్నీ అంటున్నారు, రే నువ్వు గొర్రెలు కాసుకుంటావు, నీకు ఏమీ తెలియదు ఈ యుద్ధం కోసం, పోపో అని యుద్ధం అన్నాడు. గొలియాతుని చూసి దావీదు ఏమన్నాడు, ఈ సున్నతి లేను నన్నేం చేస్తాను, నేను దేవుడు కలిగి జీవం కలిగిన దేవుడు కలిగి ఉన్నాను, నేను నా దేవుడు గొప్పోడు, ఈ సున్నతి లేనోడు నాకు ఏమీ తెలియదు. చూడండి ఎంత తేడా. జ్ఞానం లేదు నిజమే, చదువు లేదు నిజమే, ఎత్తు పరికరాలు ఏమీ లేవు నిజమే, కానీ ఎవరిని పట్టుకున్నాడు అంటే ఆ యుద్ధాలన్నీ చల్లా చెదురు చేసే దేవుడిని పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జయించడానికి బలము లేదు నిజమే, ధనము లేదు నిజమే, మాటకర్తనం లేదు నిజమే, ఇవన్నీ లేకపోయినా ఇవన్నిటిని చెదరగొట్టే దేవుడిని మనం ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో అప్పుడు అన్నిటిని జయిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే జయిస్తామో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే పడిపోతారు అనుకున్నాం, చెదిరిపోతారు అనుకున్నాం, బలహీనం అయిపోతారు అనుకున్నాము. కానీ వీళ్ళు నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్పోడు. ఈ మనిషి ప్రార్థన చేసినట్టే కనపడదు, ఎంత అద్భుతం ఎలా జరిగింది, అయ్యో మందిరానికి వెళ్ళినట్టే కనపడదు, ఎంత అద్భుతం ఎలా జరిగింది అంటే నీ గుండెలో ఉన్న విశ్వాసము నీ దేవుడికి మాత్రమే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న విశ్వాసము, దేవుడి మీద నీకున్న ప్రేమ, దేవుడి మీద నీకున్న నమ్మకము నీకు నీ దేవుడికి మాత్రమే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 11వ వచనంలో చూద్దాం, చూడండి. మీరు స్థిరపరచబడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరు విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగిలి అపేక్షించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కృపావరము, ఆ కృపావరములో ఒక్క వరమే విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. మనము స్థిరపరచబడవలనని అంట పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. అయ్యో ఎక్కడ పని చేస్తాం, రోజు చేస్తారు, అయ్యో చదువుతున్నారు కానీ ఏమీ లేదు, అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు ఏమీ లేదు, యవనస్తులు స్థిరంగా ఉండరు, కుదురు లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు స్థిరపరచడానికి ఒక ప్లాను సిద్ధంతో అయి తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజుల్లో తల్లి తండ్రి విశ్వాసం వచ్చి ప్రార్థన చేసినప్పుడు పిల్లల భవిష్యత్తులో ఏం చేస్తున్నాయి, కట్టబడుతున్నాయి. దేనికోసం అంటే దేవుడు స్థిరపరిచే ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల నుండి విడిపించి, బాధల నుండి విడిపించి ఆయన ఏమంటున్నాడంటే స్థిరపరచబడాలని ఆయన కోరుతూ ఉన్నాడంట. మనల్ని ఆయన ఏం చేసే దేవుడు, స్థిరపరిచే దేవుడు. స్థిరపరిచి నీ విశ్వాసము ప్రజలకి, నీ పరలోకానికి నీ చూపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలకి నీ పరలోకానికి చూపిస్తాడు. పరలోకానికి విశ్వాసము ఎవరు విశ్వాసం చూపించాడు అంటే యోబు విశ్వాసం చూపించాడు. యోబు విశ్వాసాన్ని చూపించాడు. అపవాది మీటింగ్ దానికి అందరూ మీటింగ్ పెట్టుకున్నారంటే వీళ్ళందరూ, దేవుడు ఆ మీటింగ్ లో ఉన్నాడు. అందరూ మీటింగ్ గారికి వెళ్తే అపవాది ఏం
చేసిందంటే దూరం లేటుకి వెళ్తే అప్పుడు అడిగాడు అంట, ఏంటి లేటుగా వచ్చావు, ఎక్కడికి వెళ్ళామంటే ఏమైందయ్యా, అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నదంట. దాని పని ఏంటి? అటు ఇటు తిరగడం. అంటే కొంచెం మంది అటు ఇటు తిరుగుతారు కదా, వాళ్ళని ఏమనాలంటే ఇంక అదే అనాలి. అటు ఇటు తిరుగుతూ వచ్చానంటే సరే అటు ఇటు బాగానే తిరిగావు, బాగానే ఉంది, మరి నా కుమారుడు యోబుని చూసావా అన్నాడు. యోబు గారి సాక్ష్యం ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి వెళ్ళింది. చూసే నిజమే, నువ్వు కంచె వేసావు కాబట్టి కుదురుగా ఉన్నాడు, నిన్ను స్తుతిస్తున్నాడు. నువ్వు కంచె తీసిన ఒకసారి చూసారా? అంటే కొన్ని శ్రమలు వస్తున్నాయి అంటే ఏం చేస్తుంది అపవాది? కంచె తీయమని దేవుడి దగ్గర అడుగుతా ఉన్నదన్నమాట. మొరపెట్టడం దానికి రాదు, ఎందుకంటే మొర అనేది తగ్గించుకోవడం రాదు. దేవుడి దగ్గర అడిగినప్పుడు కొన్ని శ్రమలు అడిగి యోబు గారికి శ్రమలు వచ్చాయి కానీ 100 ఫలము. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గారు ఏం చేశారు? ఆయన విశ్వాసాన్ని దేవుడే ప్రకటించారు. నా కుమారుడు విశ్వాసపరుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడు విశ్వాసపరుడు. ఏదైనా చేసుకో, నన్ను ఏ రోజు దూషించలేదు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అందుకే 2 అంతలు పొందాడు. ఒక బిడ్డల విషయంలో తప్ప అన్ని విషయాల్లో 2 అంతల ఆశీర్వాదం పొందాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ విశ్వాసము మిమ్మల్ని స్థిరపరచడం కొరకు కొన్ని శ్రమలు వస్తాయి, కానీ అవన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడు? యోబుని దీవించినట్లు ఆ తాడి చెట్టు మనం చెప్పుకున్నాం కదా, అది ఎలా నిలబడుతుంది అలాగా నిటారుగా నిలబడటానికి దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు చెదిరిపోలేదు. దావీదు గారికి ఎన్నో శ్రమలు వచ్చాయి, అయినా చెదిరిపోలేదు. శ్రమలు వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే దేవుణ్ణి రాజాదిరాజుగా చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబుకు శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఎలా చూశాడంటే దేవుని సృష్టికర్తగా చూశాడు. దేవుణ్ణి ఏం చేశాడు? సృష్టికర్తగా చూశాడు. అలా చూశాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మనల్ని స్థిరపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యోబు గారికి కానీ దావీదు గారికి కానీ పరిశుద్ధాత్మడు అనుభవం దావీదు గారికి కొంచెం ఉండొచ్చు, కానీ యోబు గారికి పరిశుద్ధాత్మ అంటే ఏంటో కూడా తెలియకపోయినా ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన ఎలా చూశాడంటే సృష్టికర్తగా చూశాడు. 10 ఎకరాల పొలం పోయిన పోనీ దేవుడు తలుసుకుంటే 50 ఎకరాలు. మనము కూడా ఏం చేయాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిందలేస్తున్నారా, మన పరిస్థితి జారిపోతున్నట్టున్నదా, అది ఎక్కడికి పోదు. నా చేతిలో జారిపోయినట్టు అనిపించవచ్చు, కానీ దేవుడి చేతిలో ఆ పరిస్థితి ఉందన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన చేతిలో జారిపోతున్నట్టు అనిపించినప్పుడు ఎవరి చేతికి ఇచ్చేయాలి? అది దేవుడి చేతికి ఇచ్చేయాలి. ప్రభువా, దీన్ని నేను పట్టుకోలేకపోతున్నాను, నేను పట్టుకోవాలని ఉంది, నేను పట్టుకోలేకపోతున్నాను ప్రభువా, ఇది నా చేయి జారిపోతుందయ్యా, ఇది పట్టుకోవడానికి ఆ బలం సరిపోవటం లేదు, ఇది నీ చేతికి ఇస్తున్నా, నువ్వు సరి చెయ్యి, దీన్ని ఎలా పెట్టాలి? దాన్ని ఏం చేయాలంటే దేవుడి చేతిలో మనము పెట్టేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అలా పెడతామో మనం ఏం చేస్తాడంట? ఆ పరిస్థితి సరిదిద్ది స్థిరంగా నిలబెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటారంటే చూడండి 17వ వచనంలో మనం చూస్తే 17 ఇప్పుడు మనం కలిగి ఉన్న ప్రతి పరిస్థితిలోనూ దేవుని కృప బయలుపరచబడుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎటువంటి బాధలతో, ఎటువంటి నిందలతో, ఎటువంటి అవమానాలతో, ఎటువంటి కుటుంబం పరిస్థితులతో, బిడ్డల కొరకు, భర్త కొరకు, లేదా ఉద్యోగం కొరకు, సేవ కొరకు, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న పరిస్థితులన్నిటిలోనూ కూడా దేవుని హస్తం ఉండి విశ్వాసాన్ని కనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని ఎప్పుడైతే నమ్మకం కలిగి దేవుడి చేతిలో మనం ప్రతి పరిస్థితి పెడతామో, ప్రతి సమస్యని పెడతామో, ఆయన సాల్వ్ చేసి నిన్ను నిటారుగా నిలబెడతాడు. అందుకే ఏమంటున్నాడు అంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ డాక్టర్లు చేయి విడిసినట్లయితే ఈ రోగం బాగవదు, ఈ అప్పు తీరదు, ఈ సమస్య పోదు, ఈ పిల్లలు బాగుపడరు, పిల్లల భవిష్యత్తు బాగోదు, నా ఆరోగ్యం బాగోదని ఒకవేళ నీ మనసులో ఒక బాధ, ఒక బెంగ, ఒక భయము ఉంటే దేవుడు అంటున్నాడు, ఈ పరిస్థితిని అంతటినీ నా చేతిలో పెట్టు, నీకు అనుకూలంగా సమస్తాన్ని నేను మార్చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు అంటే యేసు క్రీస్తు రక్తములో కడగబడిన మీరు నేను నీతిమంతులము. హల్లెలూయా. మన నీతి మురుగు కొట్ట, కానీ దేవుని రక్తము చేత పరిశుద్ధపరచబడ్డాం. అయిన నీతి మన నీతి అయి ఉన్నది కాబట్టి మనము దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి జీవించినప్పుడు చక్కగా సమాధానం కలిగి జీవిస్తామని ప్రభు చెప్తా ఉన్నాడు. దావీదు సింహాసనాన్ని స్థిరపరిచిన దేవుడు, యోబుకి 100 ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు, విశ్వాసం మూలముగా నీకు నాకు ప్రతి సమస్య నుండి ఆయన విడిపించి బలపరిచి 100 ఆశీర్వాదం దీవెన ఇచ్చునుగాక. ఈ వాక్యం మీరందరినీ ప్రభు దీవించునుగాక. ఆయన తోడుగా ఉండి నడిపించునుగాక.